అవని పల్లెటూరులో వెదవతి ఇంటికి వెళ్ళి అందరికీ వనక్కం అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ అవని, నిన్ను చూడగానే వీళ్ళందరి మొహాల్లో టెన్షన్ కనపడుతుంది అని పెద్దిరాజు అంటూ ఉంటే, ఆగండి మీ అన్న చెల్లెళ్ళ అతి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఓ, ఇల్లంతా డెకరేట్ చేసేసినట్టున్నారు అని అవని అంటూ ఉంటే, కాసేపట్లో మండపం కూడా డెకరేషన్ అయిపోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. చెయ్యండి, బాగా చెయ్యండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మీరంతా కాసేపు ఆగండి. అవని, ఏంటి ఒంటరిగా వచ్చావు? అమ్మవారు ముక్కు పుడక ఎక్కడా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నావు? చెప్పు, మాయ అడుగుతుంది కదా. అమ్మవారు ముక్కు పుడక ఎక్కడా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే అమ్మవారిని ముక్కు పుడకను తీసుకొచ్చినట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవును కృష్ణ, తీసుకొస్తే గనక ఖచ్చితంగా అమ్మవారితోనే ఇంట్లో అడుగు పెట్టేది కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని, అమ్మవారిని ముక్కు పుడకను ఎందుకు తీసుకురాలేదు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. తీసుకురాలేదు అని చెప్పి అవని అంటుంది. అదే ఎందుకు అని వేదవతి అడుగుతూ ఉంటే, ఎందుకంటే నేను వేరే పని మీద వేరే ప్లేస్కి వెళ్తున్నాను. ఆ పని ముగించుకొని సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారిని తీసుకొని వస్తాను అని చెప్పి అవని వేదవతి వాళ్లకు చెప్తూ ఉంటుంది. అవని, నువ్వు శబదం చేసింది మర్చిపోయావా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అదెలా మర్చిపోతాను బావా, శబదం చేసింది గుర్తుంది. శబదంలో ఓడిపోతే నీ నుంచి నేను శాశ్వతంగా దూరం అవుతానని కూడా నాకు గుర్తుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు బావా, పెళ్లి ముహూర్తం రోజే మన పెళ్లి రోజు కూడా 6 గంటల తరువాత అమ్మవారిని ముక్కు పుడకను ఆభరణాలను తీసుకొచ్చి ఈ మాయ ఈ ఇంటికి తగిన కోడలు కాదని నిరూపిస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పెట్టిన పెళ్లి ముహూర్తం ఆగిపోతుంది. మన పెళ్లి రోజు సంబరాలు ఘనంగా జరుగుతాయి బావా, అదే ఈరోజు జరగబోతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇంకా నీ ధైర్యం ఏంటి అవని అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అవని ధైర్యం ఏంటో మీ ఎవరికి అర్థం కాదులే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏంటి, మా పెళ్ళి ఆగిపోతుందా? నీ పెళ్లి రోజు జరుగుతుందా? జరగదు. నీకు శ్రీకర్కి పెళ్లి రోజు జరగనే జరగదు. శ్రీకర్ నా మెడలో తాళి కడతాడు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది. ఇక దాంతో అవని మాయా ఇద్దరూ కూడా ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. చుట్టూ ఉన్న వేదవతి వాళ్ళు ఆ తిట్లను వినలేక చెవులు మూసుకుంటారు. ఈలోగా కృష్ణబాబు, బంగారం ఇలారా అని చెప్పి నిహారికను తీసుకుని పక్కకు వెళ్తాడు. ఏంటి కృష్ణ, అక్కడ మాయా అవని ఇద్దరు కూడా తిట్టుకుంటుంటే వినటానికి ఎంత హాయిగా ఉందో, వినకుండా ఇలా పక్కకు తీసుకొచ్చావు అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. బంగారం, అవని కాన్ఫిడెన్స్ ఏంటో బాగా ఎక్కువగా అనిపిస్తుంది, నీకేమైనా అనిపించిందా అలానే అని కృష్ణబాబు అంటూ ఉంటారు. అవని ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్గానే మాట్లాడుతుంది కదా, ఈరోజు కొత్తగా ఏముంది అని నిహారిక అంటూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ బంగారం, ఏదో అవనిలో కొత్తదనం కనిపిస్తుంది, అది ఏమై ఉంటుంది అని కృష్ణబాబు అంటూ ఉంటే, అంతే అంటావా, నాకు అలా అనిపించలేదే అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది. అది సరేలే కానీ పద లోపలికి వెళ్దాం, లోపల వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో అని నిహారిక అంటూ ఉంటే ఇక కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా కొంచెం ముందుకు వెళ్తారు. మళ్ళీ కృష్ణబాబు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఏమైంది కృష్ణ, రా వెళ్దాం అని నిహారిక అంటూ ఉంటే, లేదు బంగారం, అవనితో పాటు ఎవరో ఉన్నారనిపిస్తుంది, అవని వెనుక ఎవరో ఉన్నారనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని వెనుక ఎవరుంటారు, ఆ అర్చనే కదా, అది కూడా ఇప్పుడు అవనితో పాటు రాలేదు, వచ్చుంటే లోపలికి వచ్చేది కదా అని చెప్పి నిహారిక అంటుంది. లేదు బంగారం, అవని వెనుక ఎవరో ఉన్నారు, అందుకే అవని అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతుంది, పద కారు దగ్గరికి వెళ్ళి చూద్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అక్షయ కారులో ఉండి కృష్ణబాబు నిహారిక మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది. అమ్మ నన్ను తరువాత నానమ్మ వాళ్ళకు చూపిస్తాంది, కానీ కృష్ణ పెద్దమ్మ ఇటే వస్తున్నారు, నన్ను చూస్తారేమో, ఇప్పుడు పెద్ద గొడవ జరిగిపోతుందే అని అక్షయ మనసులో అనుకుని సీటు వెనుక దాక్కుంటుంది. కారు మీద ఉన్న నాగమ్మ చిలకమ్మ కూడా పక్కకు వెళ్ళిపోతారు. రా బంగారం, కారులో ఎవరున్నారో చూద్దాం అని కృష్ణబాబు నిహారికని తీసుకుని కారు దగ్గరకు వచ్చి కారు అద్దంలో నుంచి కారులోకి చూస్తూ ఉంటాడు. ఇంకా అక్షయ ఉన్న సీటు దగ్గరకు వచ్చి చూడబోతూ ఉండగా నాగమ్మ కృష్ణబాబును చూసి బుసలు కొడుతూ ఉంటుంది. బంగారం అటు చూడు, అవని వెనుక ఉన్నది నాగమ్మ అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటే అప్పుడే చిలకమ్మ కూడా అరుస్తూ ఉంటుంది. చిలకమ్మ కూడా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మో, అవని వెనుక ఎవరున్నారా అనుకున్నాము, అవని వెనుక ఉన్నది నాగమ్మ చిలకమ్మ, పద తొందరగా లోపలికి వెళ్దాం, లేదంటే నాగమ్మ మనల్ని కాటు వేసి చంపేస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అక్షయ
సీటు వెనుక నుంచి ముందుకు వచ్చి సీట్లో కూర్చొని థ్యాంక్ యూ నాగమ్మ, నన్ను సమయానికి వచ్చి కాపాడారు, లేదంటే పెద్దమ్మ పెద్దనాల కంట నేను పడిపోయేదాన్ని అని చెప్పి అక్షయ నాగమ్మకు చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణబాబు లోపలికి వచ్చి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు పెద్దిరాజు మీరిద్దరూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీ కళ్ళు ఎప్పుడు కూడా మాపైనేనా, పెద్దోడు అని ఊరుకుంటుంటే అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు. పెద్దోడినా, ఏ విషయంలో బాబు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే దగ్గర దగ్గర మా నాన్న వయసు ఉంది నీకు, ఏంటి పెద్దోడినా అంటున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఒరే ఆపండ్రా గొడవ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని నువ్వు ఇప్పుడు ఎంత గొంతు చించుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేదు, నీకు ఉన్న సమయం చాలా తక్కువ, ఈ సమయంలోగా నువ్వు మాయా మా ఇంటికి తగిన కోడలు కాదని నిరూపించాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నిరూపిస్తాను బావా, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు తీసుకొస్తాను అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఏం తీసుకొచ్చి పెళ్ళి ఆపుతావు అని చెప్పి మాయా అవనిని అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి అవని బయటికి వెళ్తుంది. మట్టి తీసుకొని మట్టి వైపు చూస్తూ మట్టికి నమస్కారం చేసుకుంటుంది. మట్టి తీసుకొని వేదవతి వాళ్ళ ముందుకు వస్తుంది. ఇదేంటి ఇప్పుడే వస్తానని అవని బయటికి వెళ్ళి అక్కడి నుంచిందేంటి అని వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి అవని అక్కడి నుంచున్నావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఇదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అది కూడా తెలీదా మట్టి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ మట్టి ఈ ఊరి మట్టి, ఈ ఊరి మట్టి సాక్షిగా చెప్తున్నాను, నేనే ఈ ఇంటికి చిన్న కోడల్ని, నా బావకి తగిన భార్యని. నన్ను కాదని చెప్పి మీరు ఎంతమందిని తీసుకొచ్చి నా బావకు కట్టబెట్టాలని చూసినా ఆ అమ్మవారు ఊరుకోదు. నేను ఈ ఊరి ఎన్నో జాతరలకు వచ్చాను, ఎన్నో ఏరువాకలకు వచ్చాను, ఎన్నోసార్లు ప్రసాదం తయారు చేశాను, ఈ ఊరి వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చూపించాను. వేదవతి తరువాత వేదవతి లాంటి దాన్ని అనిపించుకున్నాను. అలాంటప్పుడు ఈ ఊరి వాళ్ళు నాకు అండగా ఉంటారు. మీరు ఎంతమంది ఈ మాయ లాంటి వాళ్ళను తీసుకొచ్చినా కూడా నా బావకిచ్చి పెళ్ళి చేయలేవరు, ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను అని చెప్పి అవని మట్టిని ఆ వేదవతి వాళ్ళ ముందు పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అవనికి ఇంకా పొగరు తగ్గలేదు. శ్రీకర్ మాయల పెళ్లి చేసి పొగరు తగ్గిస్తాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా అక్షయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అవని వెళ్ళి కారులో కూర్చోగానే అమ్మ నువ్వు మాట్లాడిందంతా విన్నాను, తప్పకుండా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందమ్మా అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. అవని వచ్చి వెళ్ళిన తరువాత అద్భుతం జరిగినట్టు అనిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవును, అవని జీవితంలో కాకపోతే ఈ నిహారిక మాయల్ లాంటి జీవితంలో అద్భుతం జరుగుతుందా ఏంటి మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవని సాయంత్రం 6 గంటలకి అమ్మవారిని ముక్కు పుడకను ఆభరణాలను తీసుకొని ఖచ్చితంగా వస్తుంది, ఈ పెళ్లి ఆఫ్ చేస్తుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఇక మాయ కోపంగా అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్తుంది. తన శక్తిని ఉపయోగించి సామి కనపడేలా చేస్తుంది. ఏంటి మాయ మళ్ళీ నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అని సామి అడుగుతూ ఉంటాడు. అవని వచ్చింది సామి, ఆ అవని అమ్మవారికి సంబంధించిన ఆభరణాలను వెతికి తీసుకొస్తానని, ఈ పెళ్లి ఆఫ్ చేస్తానని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పి వెళ్ళింది. నాకు చాలా భయంగా ఉంది సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవని ఎటువైపు వెళ్తుందో నా శక్తిని ఉపయోగించి తెలుసుకొని నీకు చెప్తాను, 2 నిమిషాలు ఆగు మాయా అని చెప్పి సామి తన శక్తిని ఉపయోగించి అవని ఎటు వెళ్తుందా అని చూస్తూ ఉంటాడు. అప్పుడు సామికి నూనెలో అవని కారులో వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది. అవని పక్కన అక్షయ్ కూడా కనిపిస్తుంది. అక్షయ్ను చూసిన సామి షాక్ అవుతాడు. సామి ఏమైంది అని మాయ అడుగుతూ ఉంటుంది. అవని చాలా విలువైందే సంపాదించింది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. విలువైంది సంపాదించిందా ఏంటి సామి అని మాయ అడుగుతూ ఉంటే నువ్వు కూడా చూడు మాయ అని చెప్పి సామి మాయకు చూపిస్తూ ఉంటాడు. అవని అక్షయ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఇక మాయ అక్షయ్ను చూసి షాక్ అవుతుంది. అంటే అవని అర్చనగా ఉన్న తన కూతుర్ని అక్షయ్గా మార్చుకొని ఉంటుందా సామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అంతే మాయ అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా సామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు మాయ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అవని ఆ అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు వెతికి తీసుకొద్దాం అనుకుంటుందేమో, అవి మనం చక్రబంధంలో పెట్టాము, వాటిని ఎలా తీయాలో ఎక్కడ ఉంటాయో కూడా అవనికి తెలీదు. అవని పనికి అడ్డంకులు కలిగిస్తాను, నువ్వు కంగారు పడకు మాయా అని సామి మాయకు ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.